యోగి ఆదిత్యనాథ్కి రాబోయే రోజుల్లో పెద్ద సమస్య రాబోతుంది. ఏంటంటే సాధారణ ప్రజల్లో కొంతమంది తిరగబడతారు. ఇప్పుడు లైక్ మొన్న కాశీలో కానీ అయోధ్య దగ్గర కానీ కొంతమంది నెగిటివ్గా ఎందుకు ఓట్లు పడ్డాయి అంటే అక్కడ ఈ ఏది రోడ్లు వేయటము సదుపాయాలు కల్పించేటటువంటి సందర్భంలో ఉపాధి కోల్పోయినాడు వాళ్ళు తిరగబడ్డారు. ఈవెన్ స్వామీజీలు కూడా ఉద్యమించారు కదా. అందులో ఏమన్నా స్వార్థం ఉందా? ప్రజల కోసమే. కానీ కొంతమంది దెబ్బతింటారు, వాళ్ళందరూ ఎదురు తిరిగారు. అదే సందర్భంలో ఇప్పుడు ట్రాఫిక్లో ఎట్లా ఉంటుందంటే నేను సిగ్నల్ జంప్ చేసినా నేను తేడా వచ్చినా నన్నేమనద్దు. అదే నా పక్కనోడు చేస్తే మాత్రం పోలీసు ఏం చేస్తున్నాడు, నిద్రపోతున్నాడు, ప్రభుత్వం నిద్రపోతుందని అడుగుతాం. ఇట్లాగే జరుగుతూ వస్తుంది. బట్ మనల్ని పట్టుకున్నప్పుడు మాత్రం కోపం వస్తుంది. ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో కొత్త డ్రైవ్ పెట్టారు. ఏంటి అంటే ఈ ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడినటువంటి వాళ్ళకి 5 సార్లు చూస్తారు, 5 సార్లు చలానాలు వేస్తారు, పెనాల్టీ కట్టించుకుంటారు. 6వసారి వాళ్ళ లైసెన్స్ రద్దు చేస్తారు. ఈ విధానం ఇప్పుడు అక్కడ స్టార్ట్ అయ్యాక 3,01,140 వెహికల్స్ని ఇట్లా ఐడెంటిఫై చేశారు. ఒకటి ఆర్సీస్ సస్పెండ్ చేశారు. ఇందులో 3,900 సస్పెండ్ చేసే విధానం పెడితే 3,964 ఆల్రెడీ సస్పెండ్ చేసి పడేశారు. 58,893 డ్రైవింగ్ లైసెన్సులు ఐడెంటిఫై చేసి వాళ్ళకి క్యాన్సిల్ చేశారు. అదే డ్రైవింగ్ లైసెన్స్లు అంటే వెహికల్ బాగానే ఉంది, డ్రైవింగ్లో తేడా చేసినటువంటి వాళ్ళనేమో 58,893 మందిని ఐడెంటిఫై చేశారు. 1,006 మంది డ్రైవింగ్ లైసెన్సులు రద్దు చేశారు. ఇది అక్కడ సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నారు. కాకపోతే ఇలాంటి వాళ్ళ కోపం వస్తుంటుంది అన్నమాట.